ప్రత్యేక వ్యవసాయ పరిస్థితి గల నెల్లూరు జిల్లాలో ఎడగారు వరిని పండిస్తారు. ఏప్రిల్ మే మాసాల్లో ప్రారంభమవుతుంది ఈ ఎడగారు వరి. ఈ కాలంలో ఉండే ఎండలకు వడగాలులకు ఈ సీజన్ పంటలో పెరుగుదల అంతంత మాత్రంగా ఉంటుంది. కాబట్టి ఎడగారులో వేసే వరికి కొన్ని ప్రత్యేక రకాలు రూపొందించబడ్డాయి. ఆ రకాలను ఎంచుకొని వరి సాగు చేపడితే దిగుబడులు బాగుంటాయి. ఎడగారులో వేసుకోవడానికి అనువైన వరి రకాలు, వాటి గుణగణాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలక్ష్మి నుంచి తెలుసుకుందాం. ఖరీఫ్ అంటే మనకి జూన్ మాసంలో స్టార్ట్ అవుతుంది. కానీ నెల్లూరు ఇంకా పరిసర ప్రాంతాలు, కొంచెం తమిళనాడు ప్రాంతాలు, చిత్తూరు, కడప, ఇక్కడ మాత్రం ఖరీఫ్ అంటే మనకి ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు విత్తనం పోసుకొని ఇంకొక సీజన్ కూడా ఉంది. దీన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా ఎడగారని పిలుస్తారు. అర్లీ ఖరీఫ్ అంటే ఖరీఫ్ కన్నా ముందుగా మనం పంటను తీసుకుంటాము. ఎక్కడైతే నీటిపారుదల వసతులు పుష్కలంగా ఉంటాయో, బోర్ల కింద కానీ ప్రాజెక్ట్ వాటర్ రిలీజ్ కానీ ఉంటుందో అక్కడ మాత్రమే ఎడగారు సాగుకు మనం సిద్ధం అవ్వచ్చు. మళ్ళీ రబీలో ఇంకొక పంట తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి స్వల్పకాలిక రకాలు మాత్రమే సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే 120 నుంచి 25 రోజుల కాల పరిమితి ఉండే రకాలు మాత్రమే ఈ ఎడగారు సాగుకు అనుకూలమైనవిగా చెప్పచ్చు. ముఖ్యంగా వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరు ఇక్కడ నుంచి విడుదలైన దాదాపుగా అన్ని స్వల్పకాలిక రకాలు కూడా ఈ ఎండాకాలానికి అంటే ఎడగారుకి మళ్ళీ రబీ కాలానికి 2 కాలాలకు కూడా అనువైనవిగా రూపొందించడం జరిగింది. నెల్లూరు మషూరి కానివ్వండి, దాని తర్వాత వచ్చినటువంటి 3354 ధాన్య రాసిన పేరుతో విడుదల చేయడం జరిగింది. ఇది కూడా ఎండాకాలానికి ఎడగారు కాలానికి బాగా అనువుగా ఉండి అధిక దిగుబడి రావడమే కాకుండా పైరు మీద పడిపోకుండా కూడా ఉంటుంది. నెల్లూరు మసూరి రకము కొంచెం ఎక్కువ మనం ఎరువుల దగ్గర కూడా అది ఎత్తుగా పెరగకుండా పొట్టిగానే ఉండి పడిపోకుండా ఉంటుంది. భరణి కానివ్వండి, అంటే NLR 30491, తర్వాత ఇంకా సోమశిల కానివ్వండి, కొంచెం మధ్యస్థ రకాలు అంటే సాగు చేసుకోవడం లేట్ అవుతాము. అక్కడ 110 నుంచి 15 రోజుల్లోనే కోతకొచ్చే 1010 గింజను పోలినటువంటి చౌడుని కూడా బాగా తట్టుకోగలిగి ఎండాకాలానికి బాగా అనువైన రకము సోమశిల. తర్వాత లావులు అంటే ADT 37 అలాంటి సెగ్మెంట్ వేసే రైతులు ఎవరైనా ఉంటే నెల్లూరు పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి శ్వేత NLR 40024 బుడ్డల్లాగా ఉంటుంది. ఇది అధిక వేడిని తట్టుకోవడం దీని యొక్క ప్రత్యేకత. 120 రోజుల కాలపరిమితి గల రకము. ఇది కూడా తక్కువ మోతాదులో ఎరువులు వేసుకున్నట్లయితే అధిక దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. జింక్ ఎక్కువగా ఉన్న రకమైనటువంటి NLR 3238, ఇది కూడా 120 రోజుల కాలపరిమితి గల రకము. ఈ రకం కూడా మనకి రబీలో వేసుకున్నప్పుడు అగ్గి తెగులను బాగా తట్టుకుంటుంది. ఇప్పుడైతే మంచి దిగుబడి కూడా వస్తుంది. గింజ మధ్యస్థంగా ఉంటుంది కానీ భోజనం నాణ్యత కూడా బాగుంటుంది. కాబట్టి దీన్ని మనం కోసిన తర్వాత 4 నెలల తర్వాత పచ్చిబియ్యం కింద కూడా దీన్ని భోజనంగా తీసుకోవచ్చు. నాణ్యత అయితే అన్నం నాణ్యత అయితే బాగుంది. ఇవన్నీ కాకుండా ఇప్పుడు కొత్తగా మనం మినీ కిట్ రూపంలో 2వ సంవత్సరం, ఇప్పుడు మొదటి సంవత్సరం 2024 రబీ కాలంలో ఇవ్వడం జరిగింది. NLR 3648, ఈ రకం సన్నగింజ రకము. 125 నుంచి 30 రోజుల కాల పరిమితి ఉన్న రకము. పైరు పుట్టుగా పెరగదు, పొట్టిగా ఉంటుంది. గింజ బాగా సన్నగా ఉంటుంది. 1000 గ్రాముల గింజ బరువు తీసుకున్నట్లయితే 13.5 గ్రామే ఉంది. అంటే బాగా సన్నగా ఉంటుంది. 2 కాలాలు కూడా అనువైన రకము. ఎండాకాలంలో కూడా మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎడగారు కూడా మనం మినీ కిట్ని రైతులుగా పొలాల్లో పరీక్షించడానికి అనుమతి తీసుకొని వేసేదానికి సిద్ధంగా విత్తనం మన దగ్గర ఉంది. కాకపోతే ఎండాకాలంలో ఏ స్వల్పకాలిక రకాలైన పండుతాయి. కాకపోతే ఏంటంటే ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితి కాబట్టి ఎవరైనా కొత్త రకాలు వేసుకునేటప్పుడు కొంచెం విస్తీర్ణంలో వేసుకొని వాళ్ళ ఉష్ణోగ్రతలకి తర్వాత వాళ్ళ నీటి సదుపాయానికి, వాళ్ళ నేల స్వభావానికి సరిపోయినట్లయితే తర్వాత ఎక్కువ విస్తీర్ణంకి వెళ్ళొచ్చు. కానీ మొదటిసారి రెండవసారి వేసుకునేటప్పుడు మాత్రం తక్కువ విస్తీర్ణంలో వేసుకోమని అందరికీ సూచించడం జరుగుతుంది.